నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. రీసెంట్గా ఒడిశా హైకోర్టు ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అది కూడా భరణం విషయంలో. చాలా రోజుల నుంచి భరణం విషయంలో రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా భరణం విషయంలో ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాము. అయితే సంబంధించి ఇంకా ఇక్కడ ఎటువంటి తీర్పు రాలేదు. కానీ ఒడిశా హైకోర్టు మాత్రం దీనికి ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. మరి ఈ తీర్పు కనుక విన్నట్లయితే మీరు డెఫినెట్గా షాక్ అవుతారు. ఇంతకీ ఏం తీర్పు ఇచ్చింది, ఏంటి ఆ భరణం విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు హైదరాబాద్ లా ఫార్మ్ అలాగే హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బి వరుణ్ గారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు సో హ్యాపీ అనుకుంటా. ఒడిశా హైకోర్టు గవర్నమెంట్ ఏదైతే మనకి జడ్జిమెంట్ ఇచ్చిందో, సో ఈ జడ్జిమెంట్ గురించి చాలామంది మగవాళ్ళు ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. సో ఫస్ట్ జడ్జిమెంట్ ఒడిశా నుంచి రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మన రాష్ట్రంలో లేదనేసి బాధపడుతున్నారా, లేకపోతే అక్కడ నుంచి ఇనిషియేట్ వచ్చిందని సంతోషపడుతున్నారా? ఇది యాక్చువల్గా కొన్ని వర్గాలకు మాత్రం రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. బేసికల్గా ఈ జడ్జిమెంట్ వచ్చేసి ఎవరైతే ఉమెన్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారో వాళ్ళు హూ క్యాన్ ఎర్న్ ఎనఫ్, వాళ్ళు ఇంట్లో కూర్చోకుండా వాళ్ళు ఎర్న్ చేసి మనీ సంపాదించుకోవాలి తప్ప దే కెనాట్ బ్లేమ్ హస్బెండ్ ఆర్ అలిమనీ కోసము ఆయనను ప్రెజరైజ్ చేయకూడదని ఈ ఒక జడ్జిమెంట్ చెప్తుంది. నిన్న రీసెంట్గా ఎస్టర్డేనే ఒరిస్సా హైకోర్టు ఇచ్చింది ఈ జడ్జిమెంట్. అట్లా. సో ఈ జడ్జిమెంట్ మీరు అన్నట్టుగా ఉమెన్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, షీ కెన్ వర్క్ అండ్ షీ కెన్ గో అన్నారు కదా. ఇన్ కేస్ అంటే ఈ అంశాలనే పరిగణలోకి తీసుకుంటుందా కోర్టు? అంటే ఇక్కడ ఇప్పుడు చదువుకోని ఆమె కూడా షీ కెన్ ఎర్న్ అనమాట. ఇఫ్ ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్, నేను వేరే రకంగా కూడా మనీని ఎర్న్ చేయగలను. అలాంటి వారికి వర్తిస్తుందా? యాక్చువల్గా ఇది ఎడ్యుకేటెడ్ వాళ్ళని హైలైట్ చేసి చేయించడం జరిగింది. జనరల్గా ఆ ఒరిస్సా హైకోర్టు కూడా మీరు ఎలిమోనీ కోసం మీరేం వెయిట్ చేయొద్దు, యూఆర్ ఇండిపెండెంట్ ఉమెన్. ఎప్పుడైతే మనం ఆర్టికల్ 14, 15 అన్నీ మాట్లాడుతున్నామో, లేకపోతే ఈక్వాలిటీ అని మాట్లాడుతున్నామో, ప్రతి చోట ఈక్వల్గా చూసినప్పుడు మరి ఇవెందుకు ఎలిమోనీ? ఓకే, యూ కెన్ ఎర్న్ ఎనఫ్. నో, మీరు అన్నట్టు మెయిన్గా ఎడ్యుకేటెడ్ ఉమెన్ అని ఇచ్చింది జడ్జిమెంట్ వాస్తవమే. వేరే వాళ్ళు కూడా బిజినెస్ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ కూడా దే కెన్ ఎర్న్ ఎనఫ్. సో మీరు ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఎక్కడైతే ఉమెన్ హస్బెండ్ని ప్రెజరైజ్ చేయటం, ఎలిమోనీ గురించో మెయింటెనెన్స్ గురించో చేయటం వల్ల కొన్ని చోట్ల ఈవెన్ మరణాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అలా ప్రెజరైజ్ చేసుకోకుండా ఇండివిజువల్గా మీరు ఎర్న్ చేసుకోండి అని చెప్పడం మెయిన్ ఉద్దేశం ఇక్కడ. ఓకే. సో ఒడిశా నుంచి స్టార్ట్ అయిన ఈ జడ్జిమెంట్ దేశవ్యాప్తంగా వచ్చే అవకాశాలు ఏమైనా అనిపిస్తున్నాయి మీకు యాజ్ ఎ లాయర్గా? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు 8 గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ 8 గైడ్లైన్స్ పరంగానే ఎలిమోనీ అడగడానికి అర్హత ఉంది ఎవరికైనా. ఎందుకంటే రీసెంట్గా కొన్ని జరుగుతున్న సూసైడ్ కేసెస్ కానీ మిగతా ఇవన్నీ కానీ చూస్తే కనుక వాటిని మైండ్లో పెట్టుకొని యాక్చువల్గా ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఇంతకుముందు. ఎందుకంటే వాళ్ళు ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఎలిమోనీ ఒక 5 crores ఉన్నారు అట్లాంటి వాళ్ళు. సో దట్ ఈస్ నాట్ ఫేర్. ఓకే, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ వాళ్ళ హెల్త్ విషయంలో కానీ లేకపోతే వాళ్ళు ఇంతకుముందు ఉన్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చారు, ఓకే, ఇది పైగా వాళ్ళు ఏమన్నా సాక్రిఫైసెస్ చేశారా? సపోజ్ పిల్లల్ని చూసుకోవడం కోసం వాళ్ళు జాబ్ మానేసి ఇంట్లో హౌస్ వైఫ్ ఉండాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చాయా? ఎవరైనా ఎల్డర్స్ని చూసుకోవడం కోసం మనం సాక్రిఫైస్ చేశారా? వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉండే? అలాగే వాళ్ళది మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది, అంటే ఎంత నాకు ఇన్ని అనుభవించానని చెప్పడానికి ఏదైనా ఉండాలి. సపోజ్ ఒక 5 years అయింది మ్యారేజ్ అయ్యి, దే కెన్ సే సంథింగ్. ఎలా కాదు 15 days 20 days కూడా వస్తున్నారు కోర్టులో కొందరు. అలాంటి పరిస్థితులు కాకుండా ఓవరాల్గా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ వాళ్ళ ఎర్నింగ్ సిచ్యువేషన్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు ఎంత చదువుకున్నారు, వాళ్ళు దాన్ని బట్టి ఏం చేయగలుగుతారు. ఇందాక మీరు అన్నారు ఎడ్యుకేటెడ్ వరకైనా లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చేయగలుగుతారు. అంటే వాళ్ళు ఈ పొటెన్షియల్ బేసికల్గా ఈ 8 factorsని కన్సిడర్ చేసి ఈ బౌండరీలోకి వస్తేనే ఎలిమోనీ అడగొచ్చు అని రీసెంట్గా సుప్రీంకోర్టు వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఒరిస్సా హైకోర్టు రీసెంట్గా ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఎడ్యుకేషన్, అందులో 8 factorsలో ఎడ్యుకేషన్ ఒక ఫ్యాక్టర్ కాబట్టి ఆ ఫ్యాక్టర్ని పట్టుకుని దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు సాఫ్ట్వేర్ మీద జాబ్ చేస్తున్నారు, దే విల్ గెట్ ఎనఫ్ సాలరీస్, lakhsలో ఉంటాయి పేమెంట్ కూడా. సో అలా ఉన్నప్పుడు వై ఆర్ ప్రెజరైజింగ్ ద హస్బెండ్, ఇది అక్కడ మెయిన్ క్రైటీరియా. అండ్ దీనివల్ల హస్బెండ్ ఓవర్ థింకింగ్ వల్ల హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అంతెందుకు అంతకుముందు బాంబే హైకోర్టు కూడా ఇచ్చింది ఇలాంటి సిమిలర్ జడ్జిమెంటే. అంటే అక్కడ పరిస్థితుల్లో హస్బెండ్కి ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల తను జాబ్ చేయలేక పరిస్థితి, వైఫ్కి మంచి జాబ్ ఉంది, సో వైఫే ఇవ్వాలి భరణం అని ఇచ్చింది బాంబే హైకోర్టు. అవునవును. ఎందుకంటే మీకు పొటెన్షియల్ ఉందా ఎర్న్ చేసి అల్టిమేట్గా కుటుంబం బాగుండడానికి వాళ్ళు ఎర్న్ చేసి ఇవ్వగలుగుతారా? లెట్ ఇట్ బి హస్బెండ్ ఆర్ వైఫ్ ఈక్వల్ షేర్ బాధ్యతల పరంగా.
సో ఎవరు చూసుకున్నా కుటుంబం బాగుండాలన్న మేము ముఖ్య ఉద్దేశాన్ని మైండ్లో పెట్టుకొని ఈ జడ్జిమెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వల్ల ఏమైనా పరిస్థితులు మారుతాయని మీకు అనిపిస్తుందా అండి? నాకు యాజ్ ఎ లాయర్ కొంతవరకు అయితే రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఒకళ్ళని చూసి అలిమోని వచ్చిందంటే ఇంకోళ్ళు దౌర అవుతున్నారు. మెయిన్గా ఈ మధ్య మీరు చూసే క్రికెటర్స్ విషయంలో చాలా అయింది ఇట్లాంటిది. చాలామంది పేర్లు ఎవరున్నా బట్ వాస్తవానికి ఇలా జరుగుతుంది. ఎందుకంటే క్రికెటర్సే కాదు, సెలబ్రిటీస్ చాలా మందికి జరుగుతుంది. ఒక చెప్పాలంటే ఒక ట్రెండ్ సెటర్ లాగా కూడా చేస్తున్నారు. అండ్ మెయిన్గా ఇదేదో కొత్తలో మ్యారేజ్ అయ్యి ఒక 2-3 years ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేదు, ఒకరి గురించి ఒకరు తెలియదు, ఎఫెక్షన్ లేదు అనుకోవడం లేదు. ఒక 20 years ఆఫ్ స్టాండింగ్లో కూడా జరుగుతున్నాయి కాబట్టి ఒకేసారి ఎలిమోనీ వచ్చేస్తుంది. అండ్ సమ్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ ఈవెన్ ద డైవర్స్ పార్టీస్ ఆల్సో. ఓకే, వాళ్ళకి ఎట్లాగో పర్ మంత్ ఎంత అని వస్తుంది వితౌట్ ఎనీ జాబ్ ఆర్ ఎనీథింగ్ మనీ. సో అలా ఫ్యాషన్గా ట్రెండ్గా అవద్దు. మెయిన్గా ఎలిమోనీ కూడా ఎందుకు ఇవ్వాలి హస్బెండ్? ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్న రెస్పాన్సిబిలిటీస్ బేసిక్ నీడ్స్ పైన. రీసెంట్గా జస్టిస్ కే సుజనా జడ్జి దగ్గర నేను ఒక కేసు డీల్ చేయడం జరిగింది. అక్కడ మెయిన్ క్రైటీరియా ఏం తీసుకున్నాం, నేనే ఇప్పించాను మెయింటెనెన్స్. అది ఎందుకంటే బేసిక్ నీడ్స్ ఉంటాయి. ఇప్పుడు 2 children ఉంటారు, వాళ్ళ హస్బెండ్ సరిగ్గా పట్టించుకుంటూ చూడలే, ఆయనకు వచ్చే శాలరీలో ఒక 40% ఫ్యామిలీ పరంగా ఇవ్వాలని పెట్టాము మేము. ఎందుకంటే స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇవన్నిటికీ ఉంటుంది కాబట్టి. సో దాని పరంగా బేసిక్ నీడ్స్ ఎడ్యుకేషన్ వైజ్ కానీ వాళ్ళకి ఫుడ్ మిగతా ఆస్పెక్ట్స్ ఏమైనా అవుతాయో ఈ బేసిక్ నీడ్స్కి ఫుల్ఫిల్ చేయడానికి తప్ప ఇక వీళ్ళకి ఏదో గ్రీడ్ ఉంటే అది దానికోసం ఏ కోర్టు కూడా ఇవ్వదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి హస్బెండ్ ఆ మందం ఇల్లు చూసుకోవాలని చెప్పేసి కోర్టు ఇవ్వడం జరుగుతుంది. కానీ చాలా చోట్ల ఇది మిస్యూజ్ అయిపోయి, ఇది ఒక లూప్ హోల్ అయిపోయి వాళ్ళ థాట్స్ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద బంగ్లాలు ఉండాలి ఈ కోరికల కోసం వాళ్ళని హస్బెండ్ని ప్రెజరైజ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అని చెప్పి ఆ గ్రౌండ్స్ అన్నీ కన్సిడర్ చేసి ఇలాంటి జడ్జ్మెంట్స్ ఇస్తుంది. దీని పరంగా కొంత వ్యక్తులకి, కొందరు జనానికి కొంచెం రిలీఫ్ అనేది దక్కుతుంది. ఎందుకంటే కొందరు బ్యాక్ స్టెప్ వేస్తారు ఇలాంటి జడ్జ్మెంట్స్ వస్తాయి. ఇది మెయిన్. అంటే ఆలోచిస్తారు, ఒకవేళ కేసు పెట్టాలన్నా కోర్టు వరకు వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక రియల్ లాయర్ ఎవరైతే ఉన్నారో సొసైటీకి మంచి చేయాలంటే ఖచ్చితంగా ఫ్యాక్టర్స్ చెప్తారు. ముందు కన్సల్టేషన్ వాళ్ళకి వచ్చినప్పుడు ఎవరైతే దే కన్సర్న్ అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది మీరు, ఎందుకంటే ఒక మంచి జాబ్ చేసినామే అలిమోనీకి అడగనవసరం అవసరం లేదు. లేకపోతే అసలు ఎందుకంటే గ్రౌండ్స్ చూపించాలి, నీ హస్బెండ్ నీతో ఉండట్లేదు, లేకపోతే ఏదో వేరే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు, లేకపోతే పట్టించుకోవట్లేదు, బేసిక్ నీడ్స్ ఇవ్వట్లేదు, కరెంటు బిల్లు కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, ఏమన్నా ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడు, ఇవన్నీ ఆయన పట్టించుకోవట్లేదు. అప్పుడు వచ్చి చేస్తే దానికి జస్టిస్ చేయగలుగుతారు. అన్నీ చూసుకున్నాక నీకు మామూలు కారు ఉంది, బెంజ్ కార్ కావాలని ఆ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు సిచ్యువేషన్ ఉన్నప్పుడు. దట్ ఈస్ నాట్ ఫెయిర్. కానీ ఇలాంటి వాటికి ఒక చెక్ పెట్టినట్టు అవుతుంది జడ్జిమెంట్స్. రైట్. సో ఇదండి, ఈ జడ్జిమెంట్ వల్ల ఎవరైతే కావాలని అలుమని కోసమో లేకపోతే భరణం కోసం కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుని విడాకులు తీసుకున్న సందర్భాలు కూడా చాలా చూసాము. ఇట్లాంటి వాటికి చెక్ పెట్టడానికి ఇది ఒక మంచి జడ్జిమెంట్ అనేది మనకు కనబడతా ఉంది. మరి ఈ జడ్జిమెంట్ కేవలం ఒడిశాలోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా కొంతమంది అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. చూస్తున్నానండి మా ఛానల్. నమస్కారం. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.